కేంద్రంలో బీజేపీ ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉండబోతుందో తెలుసా మీకు? అంటే రాబోయే 3 సంవత్సరాలు ఎలాగో అధికారంలో ఉంటుందనుకోండి. కానీ బీజేపీ లక్ష్యం రాబోయే 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండాలని చూస్తున్నది. దానికి అడుగులు వేయడానికి కోసము ఎంతకైనా దిగజారుతుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ రోజు నుండి మొదలయ్యే పార్లమెంట్ సమావేశాలే దానికి నిదర్శనం. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజల సమస్యల గురించి చర్చించాలి, సమస్యలను తీర్చడానికి ప్రయత్నించాలి. కానీ పాలకుల అధికారం కోసము, అధికార స్వలభ్యం కోసం ఏం చేయాలో దానికి దారులు వెతుక్కుంటూ దానికి అడుగులు వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము. పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసిందే కేవలము డీలిమిటేషన్ కోసము. అది ఏదో మహిళా రిజర్వేషన్ బిల్ అని చెప్పి చెప్తున్నారు తప్ప వాళ్ళ టార్గెట్ అంతా డీలిమిటేషన్ జరిగితే వీళ్ళు ఇక 30 సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాల అధికారంలో ఉండడం అనేది 99.9% పక్కా. బీజేపీ 30 సంవత్సరాల అధికారంలో ఉండబోతుంది, రాసి పెట్టుకోండి. ఎందుకు అని అంటే డీలిమిటేషన్ జరిగితే సరిగ్గా 5-6 రాష్ట్రాలను గనక గట్టిగా పట్టుకున్నది అనుకోండి బీజేపీ. ఎందుకంటే నార్త్ లో వాళ్ళకు పట్టు బాగానే ఉంది కాబట్టి 5-6 రాష్ట్రాల్లో గనక వీళ్ళు అధికారంలోకి రాగలిగితే దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలొచ్చు. దానికి అడుగులు వేస్తున్నారు. ఎందుకనంటే మొన్న ఏప్రిల్లో తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుతో సాకుగా తీసుకొచ్చిన వంటి డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందలేదు. ఎందుకు అనంటే వాళ్ళకు సరైన సంఖ్య లేదు కాబట్టి ఆమోదం పొందలేదు. మొత్తం పార్లమెంట్ సభ్యులలో 543 పార్లమెంట్ సభ్యులలో వీళ్ళకున్నది కేవలం 318 మాత్రమే. ఇంకా 44 సీట్లు కావాలి కాబట్టి వీళ్ళు తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొందలేదు. కానీ ఈ పార్లమెంట్ సమావేశంలో 100కు 100% ఆమోదం పొందే అవకాశం ఉంది. ఎందుకు అనంటే వీళ్లకు ఉన్న సంఖ్య 318, వీళ్ళకి కావాల్సింది ఎంత? ఇంకా 44 మంది. 44 మంది కోసము గత పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే రాఘవ్ చెడ్డా గారిని గుంజుకున్నారు. రాఘవ్ చెడ్డా గారితో పాటు ఇంకొక 12 మందిని గుంజుకున్నారు. దాని తర్వాత బెంగాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన వెంటనే 20 మందికి పైగా గుంజుకున్నారు. 20 మంది పైగా ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. దానితో పాటు సమాజ్వాదీ పార్టీ నుంచి ఎంపీలను గుంజుకున్నారు. దానితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను గుంజుకున్నారు. దానితో పాటు శివసేన ఎంపీలను గుంజుకున్నారు. ఇంకా ఇలా చాలా మంది ఎంపీలను గుంజే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్ళ ఖజానా నిండుగా ఉన్నది. ఇప్పుడు డీలిమిటేషన్ ఆమోదపరచుకోవడానికి కావలసిన సరైన సీట్లు 362 సీట్లు వాళ్లకు ఇంకా ఎక్కువనే ఉన్నాయి ఇప్పుడు. ఎందుకనంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి తెచ్చుకున్నారు. వాళ్ళు ఎన్నికల్లో చెప్పిన మాట మీద నిలబడరు. ఎందుకంటే ఎన్నికల్లో ఏం చెప్పారు? పార్టీలు మారకూడదు, పార్టీలు మారితే మేము ఖండిస్తాము అని చెప్పేసి చెప్తారు. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు చేర్చుకుంటారు. ఎందుకు అని అంటే డీలిమిటేషన్ వాళ్ళు ఆమోదం పొందుకోవాలి. దాని తర్వాత మహిళా రిజర్వేషన్ సాకులో డీలిమిటేషన్ ఆమోదం చేసుకుంటే కదా వాళ్ళకు 30 ఏళ్ళ అధికారం ఉంటుంది. దానికోసము వీళ్ళు కబ్జా కోరలనైనా సరే, అవినీతి పరులనైనా సరే అందరినీ చేర్చుకుంటారు. కానీ ఎన్నికల్లో మాత్రం అలా చెప్పరు.